అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి రోడ్డు నిర్మాణ పనుల్లో కీలకమైనటువంటి రహదారులుగా భావిస్తున్నటువంటి E13 E15 రోడ్డు నిర్మాణ పనులు మాత్రం జెట్ స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు భారీ వర్షాల కారణంగా పనులు కొంత ఆటంకం కలిగినప్పటికీ తిరిగి గత కొద్ది రోజుల నుంచి మాత్రం పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక మంగళగిరి నగరవాసులు వాహనాలు ఊపిరి పీల్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. త్వరలోనే ఈ పాత బస్టాండ్ సెంటర్లోనే అండర్ వెహికల్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు గౌతమ్ బుద్ధ రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి కొన్ని కరెంటు పోల్స్ను తొలగించారు. త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతారని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే మంగళగిరి ప్రాంత ప్రజానికే కాదు, ఇతర ప్రాంతాలకు చెందినటువంటి అన్ని వర్గాల ప్రజానికి మాత్రం ఈ పాత బస్టాండ్ దగ్గర నిర్మించబోయేటువంటి బ్రిడ్జిపై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది, ఎట్లా కడతారనే దానిపై అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇక మంగళగిరి పాత బస్టాండ్ దగ్గర నుంచి నిడమరు మధ్య ఉన్నటువంటి ఈ ప్రస్తుతం రోడ్డును విస్తరించే దానిలో భాగంగానే రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ రోడ్డుకు అంటే రైల్వే గేట్ దగ్గర నుంచి నిడమర్రు గ్రామ శివారు వరకు ఉన్నటువంటి దాదాపు 135 భారీ చింత చెట్లు తొలగించే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. రీప్లాంటేషన్ విధానం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భారీ మాల్ను అనంతవరం వద్ద ఉన్నటువంటి నర్సరీకి తరలిస్తారు. అక్కడ నుంచి అవసరమైన చోటకు మళ్ళీ తిరిగి ఆ యొక్క భారీ చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా కొద్ది రోజుల ముందు వరకు నత్తనడక నడిచినటువంటి ఈ రోడ్డు విస్తరణ పనులు గత కొద్ది రోజుల నుంచి మాత్రం వేగం పుంజుకున్నాయి. దాదాపు నిడమరు గ్రామ శివారు నుంచి మంగళగిరి పాత బస్టాండ్ వరకు ఉన్నటువంటి 5.2 కిలోమీటర్ల మేర ఈ విస్తరణ పనులు శ్రీకారం చుట్టున్నారు. అదేవిధంగా ఈ రోడ్డుకు మధ్యలో అన్ని వర్గాల ప్రజానీకానికి వాహనదారులకు ప్రతిబద్ధంగా ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్పై ROB నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నారు.